హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు సద్గురువారం కదా, పూజ చూడండి ఇలాగ చేసాం మా ఇంట్లో. నేనైతే కొంచెం హెల్త్ ఇష్యూ ఉన్నా కానీ పర్లేదండి, బాగానే ఉన్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నానండి. ఇదిగో ఇక్కడైతే క్లీన్ చేస్తున్నానండి తలుపులంతా కూడా. ఉదయం చాలా రోజులు బట్టి తలుపులు క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. మురికండి అలా పట్టుకొని వస్తూ ఉంటాము, ఏదైనా డస్ట్ అంటుకుంటూ ఉంటుంది, దుమ్ము పడుతూ ఉంటుంది కదా, ఎటు పడితే అటు యూజ్ చేస్తూ ఉంటాము. అప్పుడప్పుడు తుడుచుకుంటూ ఉంటే నీట్గా ఉంటాయి కదండి తలుపులు. చాలా రోజులైంది క్లీన్ చేసి, సోప్ వాటర్తో కడిగేద్దాం అనుకున్నా. సరే ప్రస్తుతానికి ఇది కోలినేసి తుడుద్దాంలే, కొద్దిగా ఒక 2 రోజులన్నా కొంచెం శరీరం సుస్తుగా ఉంది కదా అని ఇలా చేస్తున్నానండి. ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటేనేనండి, లేదంటే వ్యర్థం అంటే పనికిరాని విషయాలన్నీ వచ్చి మైండ్లో కూర్చుంటాయి. అందుకని కల్పించుకొని ఏదో ఒకటి చేస్తూ ఉంటాను నేను. తలుపులు చూడండి ఎంత మురికి పట్టేశాయంటే అసలు చూడడానికి అసహ్యంగా అనిపిస్తుంది. నేను చెప్పాను కదా, ఇల్లు నీట్గా ఉంది అంటే మన మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది అని. ఇంట్లో కొంచెం గందరగోళంగా ఉందనుకోండి, ఇంకా నచ్చదు నాకు. ఈ తలుపులు నేను తొడవలేక ఇంట్లో వీళ్ళని తొడవమన్నాను, కానీ వీళ్ళు నాకంటే బద్ధకస్తులండి. మా ఇంట్లో వాళ్ళు ఆ పనులన్నీ చేయరు, ఎటు తిరిగి మనమే చేసుకోవాలి. ఎదుగోండి శుభ్రంగా క్లీన్ అయిపోయిందండి. ఇంచుమించు కొంచెం మరకలు ఉన్నాయి, కానీ సోప్ వాటర్ పెట్టి తుడిసేసామంటే ఇంకా నీట్గా వస్తుందండి. సోప్ కానీ షాంపూ కానీ వేసుకొని కలుపుకొని బట్ట ఎత్తుకొని బ్రష్తో ముందు రుద్దేసి బట్టతో తుడిచేసామనుకోండి, బాగా నీట్గా వచ్చేస్తాయండి తలుపులు అన్నీ కూడా. పెయింట్ అయితే పోకుండా జాగ్రత్త పడాలి, త్వరగా తుడిచేయాలండి, లేదంటే వేసిన పెయింట్ షైనింగ్ తగ్గిపోతుంది. అది అందరికీ తెలిసిన విషయమే కదా. కాకపోతే నేను ఎలా చేస్తాననేది మీకు తెలియజేస్తున్నాను. ఇదిగోండి మొత్తం పైనుంచి నాకు అందినంత వరకు తుడిచేసానండి మొత్తము. ఇంకా 2 డోర్లు ఉన్నాయి, ఇది తుడిచేసరికి నాకు కొంచెం బ్యాక్ పెయిన్ వచ్చినట్టు అనిపించింది, వదిలేసానండి. ఇంకా గడిలు అవంతా కూడా స్విచ్ బోర్డులు అవన్నీ అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి కదండి, లేదంటే మురికి పట్టేస్తాయి. ఈ తలుపు అయితే దగ్గర 2-3 నెలలు అయిపోయినట్టుందండి తుడిచి నేను. అందుకని కొంచెం మురిగ్గా అనిపించినాయి. ఇంక ఈసారి అయితే సోప్ వాటర్ పెట్టి తుడిచేస్తానండి. ఈసారి నీట్గా చేసేది చూపిస్తాను. సోప్ వాటర్ అన్నా షాంపూ అన్నా తెచ్చుకొని రుద్దేయాలండి. లేదంటే ఇది ఉంది కదా బట్టలు లిక్విడ్, బట్టలకి వేస్తాం కదా వాషింగ్ లిక్విడ్, అది కూడా వేసి కొంచెం వెనిగరు అలాంటివి కూడా వేసి తుడిచేయచ్చండి, నీట్గా వచ్చేస్తాయి. ట్రై చేయాలండి, ఏదో ఒకటి వేసి అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటేనేనండి బాగుంటుంది. దాని తర్వాత కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాను. వంకాయలు బజ్జీ చేద్దామని తీసుకున్నానండి. ఇదైతే మా అమ్మ నాకు నేర్పించిన ఫస్ట్ వంటనే చెప్పచ్చు. వంకాయ బజ్జీ సూపర్గా చేస్తుందండి మా అమ్మ. వంకాయ బజ్జీ అనగా నెల్లూరు జిల్లా గుర్తొచ్చేస్తుంది. బజ్జీ అంటారండి, ఇటు చిత్తూరు జిల్లా సైడ్ అయితే పుల్లగూర అంటాము, వాళ్ళైతే బజ్జీ అని చెప్తారు నెల్లూరు సైడ్ వాళ్ళు. నెల్లూరు సైడ్ అంటే మా చిన్నక్క ఉన్నారండి నెల్లూరులో, ఆవిడ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆవిడ మాటలు కొన్ని నాకు గుర్తొస్తూ ఉంటాయి. ఇదిగోండి టమోటాలు అయితే బాగున్నాయండి చూడడానికి, కానీ కట్ చేస్తే లోపల పోయినట్టున్నాయి. ఇదిగోండి టమోటాలు ఎక్కువ వేయాలండి వంకాయ బజ్జీకి. ఎన్ని కాయలు 6-7 కాయలు తీసుకున్నానండి బజ్జీకి, అందులో 1 కాయ దాకా పోయినట్టుంది. మిగతావి వేసి పుల్లగూర చేశానండి. సూపర్ టేస్ట్ అండి. టమోటాలు ఎక్కువ వేసి చేయాలి, చాలా బాగుంటుందండి. నేను చేసే పద్ధతి ఇది. వితౌట్ ఆనియన్తో చేశానండి కూర. అనుకుంటాం కానీ ఆనియన్స్ లేకపోతే ఎలాగా టేస్ట్ ఉండదు అని, కానీ ఒకసారి ట్రై చేసి చూడండి. సాత్విక ఆహారము అని చెప్తారండి ఇది వితౌట్ ఆనియన్తో. అంటే మేము తినేది ఆసురీ ఆహారం, రాక్షస ఆహారం అనకండి. మైండ్ ప్లెజెంట్గా ఉంటుంది, అలజడిలోకి వెళ్ళమండి. ఇది ఉల్లి వెల్లుల్లి తిన్నాము అంటే ఆవేశం పెరుగుతుంది అని చెప్తారు మాకు మెడిటేషన్ క్లాస్లో. కాబట్టి అందుకని నేను ఎక్కువ సార్లు తెలుసుకున్నాక నేనైతే పూర్తిగా తినను, ఇంట్లో వాళ్ళకి వేసి పెడతానండి. కాకపోతే ఎక్కువ సార్లు వాళ్ళకు కూడా తెలియకుండా వేయకుండానే చేసేస్తాను కూరలు. తెలుసుకుంటారు నేను తింటున్నానంటే, దీంట్లో ఆనియన్ వేయలేదు నువ్వు అనేసి అంటారు అప్పుడే. కాకపోతే కొన్నిసార్లు వాళ్ళకు కూడా పరిచయం చేయాలి కదా, వాళ్ళు కూడా మనలాగే ఉండాలి కదండి, మంచిగా ఉండాలి కదా.
అనే ఆలోచనతో నేను ఒక్కొక్కసారి వేయను, అలా చేసేస్తాను. ఈరోజు అలాగే చేస్తున్నానండి, వితౌట్ ఆనియన్తో చేస్తున్నాను. వంకాయ బజ్జీ సూపర్ అంటే సూపర్గా వస్తుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మంచి ఆలోచనలతో చేసాము అంటే అవి వేయలేదు ఇవి వేయలేదు అనే ఆలోచన కూడా రాదు. అన్నీ వేస్తే కూడా రాని టేస్టు మంచి ఆలోచనలతో, ఆ తరంగాల వైబ్రేషన్తో మనం చేసామంటే మంచిగా కూడా కనిపిస్తాం, రుచిగా తెలుస్తాయండి కూరలు. మన ఆలోచనల ప్రభావము ఆహారం మీద పడుతుందండి. మనం ఇంతకుముందు కూడా ఒకసారి వ్లాగ్లో కథ చెప్పుకున్నాం కదా. ఒక దొంగ కాదు, ఒక సాధువు ప్రతిరోజు వీధిలో ఒక్కొక్క వీధికి ఒక్కొక్క రోజు పోయి ఒక్కొక్క 2-3 ఇళ్ళల్లో అడిగి తీసుకొని తినేసి గుడిలో ఉండేవాడంట. ఆ సాధువు ఒకరోజు ఒక ఇంటికి పోయి భోజనం అడిగి తీసుకొని తినేసి వచ్చేసాడంటండి. ఆ తినేసి వస్తూ ఆ కంచం అతను వాళ్ళు వడ్డించారు కదా ప్లేటు, ఆ ప్లేట్ని కూడా జేబులో పెట్టుకొని ఆయన జోలిలో పెట్టుకొని వచ్చేసాడంటండి. అది తప్పు కదా అని అంటే గుడి దగ్గరకు వచ్చిన తర్వాత చూసుకున్నాడంట. అరే మనం తిన్న ప్లేట్ ఆడ పెట్టేసి రాకుండా మనం ఎందుకు ఎత్తుకొచ్చాము, మన తప్పు కదా, ఇది దొంగతనం అవుతుంది కదా, ఎందుకు చేశాను నేను ఈ విధంగానే ఆలోచించి ఆ ఇంటికి వెళ్ళి అడిగాడంటండి అతను. అమ్మ, నాకు భోజనం పెట్టారు మీరు, బాగుంది, కడుపు నిండా తిన్నాను, కానీ మీరు ఏ వంటకాలు ఎక్కడి నుంచి తెచ్చి పెట్టారు అన్నారంట. ఆమె సిగ్గుపడిపోయి తలంచుకుందంట. ఏమైంది చెప్పమ్మా, నేను చాలా తప్పు చేశాను, నాకు పొరపాటు చేశాను, దొంగతనం పనులు చేయాల్సి వచ్చింది నాకు, నేను మీరు పెట్టిన భోజనం తిని ఆ ప్లేట్ అక్కడ పెట్టకుండా ఎత్తుకొని వెళ్ళిపోయాను నేను, అది తప్పు కదా, దొంగతనం కిందకు వస్తుంది అది, నేను పాపాన్ని దూరం చేసుకోవాలని ఇలా సన్యాసత్వాన్ని తీసుకున్నాను, కానీ మళ్ళీ ఈరోజు నా ద్వారా ఒక పొరపాటు జరిగింది అని చెప్పమ్మా ప్లీజ్, చెప్పండి అమ్మ దయచేసి అనేసి అడిగితే ఆమె సిగ్గుపడి కాళ్ళ మీద పడిందంట. ఏంటి అంటే ఆమె చేసిన పక్క ఇంట్లో వాళ్ళు ఊరికి పోతే పక్కన పెరట్లో నుంచి ఆకుకూరలు తీసుకొచ్చి వండుకొని తిన్నారంట. ఆ సాధువుకు కూడా అదే పెట్టిందంట. అంటే చూడండి, ఆమె చేసిన పనికి, దొంగతనంగా చేసిన వంటకి తినిన ప్రతి ఒక్కరికి కూడా ఆ వైబ్రేషన్ వెళ్ళింది. అంటే ఆలోచనల వేగము అందరికీ చేరింది, అందరూ ఆ విధంగానే అనుభూతి చేయగలిగినారు. కాబట్టి మనం మంచి మనసుతో చేసాము అంటే ఏదైనా మంచిగానే జరుగుతుందండి. ఇదిగోండి కొద్దిగా నీళ్ళు తీసుకున్నాను, పుల్లగూరకి పచ్చిమిర్చి, టమోటాలు, వంకాయలు అన్నీ ఒకేసారి పెట్టేయడమేనండి. చాలా ఈజీ అండి, అలాగే చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. మీరైతే ఎలాగ వంకాయ పుల్లగూర చేస్తారంటే, వంకాయ బజ్జీ ఎలా చేస్తారో నాకు కామెంట్లో తప్పకుండా తెలియచేయండి ప్లీజ్. నేనైతే ఇలాగ చేస్తాను. మా అమ్మ ఇంచుమించుగా ఇలాగే చేసేవాళ్ళు. అమ్మ అయితే ఇందులో ఉల్లిపాయ కూడా కట్ చేసేసేవాళ్ళు. అది తప్ప నేను మిగతా అన్నీ అమ్మ ఎలా చేసేవాళ్ళు అలా చేస్తున్నాను. అమ్మ నేర్పిన వంట అండి ఇది. అమ్మ చేసేవాళ్ళు. ఎప్పుడైనా ఒకసారి కూరగాయలు తినబుద్ధి కానప్పుడు ఇలాంటి పుల్లగూరలు చేసేది, చాలా బాగుండేదండి. రాగి ముద్ద చేసేది, కాంబినేషను చాలా టేస్ట్గా ఉండేదండి. ఆమె చేతి వంటలు, మా పెద్దక్క చేతి వంటలు యమ్మీ అండి. తిన్నాం, ఇప్పుడు గుర్తొచ్చే విధంగా ఉంటాయి వాళ్ళు చేసే వంటలు. చాలా బాగా చేస్తారండి వంటలు అయితే మాత్రము. వాళ్ళ దగ్గర నుంచి నేను అంత నేర్చుకోలేదు కానీ పర్వాలేదు, బాగానే చేయగలను అనే నమ్మకం అయితే నాకుంది. ఇదిగోండి కొద్దిగా పసుపు వేసాను, వేయించి పొడి చేసి పెట్టుకున్న ధనియాల పొడి ఉంటుంది ఎప్పుడు నా దగ్గర స్టాకు. అదొక 1/2 స్పూన్ పైన, కొద్దిగా ఒక 1/4 స్పూన్ లోపు 1/2 స్పూన్ పైన అంత వేసాను. అందులో కొద్దిగా చింతపండు వేయాలండి. టమోటాలతో పాటు చింతపండు వేస్తేనే కమ్మగా ఉంటుంది, టేస్ట్గా కూడా ఉంటుంది. అందుకని చింతపండు కొద్దిగా వేస్తున్నానండి. కొత్త చింతపండు విత్తులు ఉన్నాయండి, చూసుకోలే, అందుకని తీసి వేస్తున్నాను. ఈ చేతిలో బాటిల్ ఉంది, అందుకని బండ శుభ్రంగానే కడిగి పెట్టుంటానండి. వంటకు ముందు కడుగుతాను, మరి వంట చేసేటప్పుడు కూడా వెజిటబుల్స్ కట్ చేసుకున్న తర్వాత కూడా కడుగుతాను బండ. అలాగా మురికిగా అయితే ఉండదు, ఏమనుకోకండి. బండ మీద పెట్టి తీసేస్తున్నానని శుభ్రంగానే పెట్టుంటానండి. ఒకప్పుడైతే సరిగా పట్టించుకునేదాన్ని కాదు, కానీ ఇప్పుడైతే మెల్లమెల్లగా ఇలాగ ఉండకూడదు మన ఇల్లు అని నాకు నేనే సర్దుకుంటున్నాను, నీట్గా పెట్టుకుంటున్నానండి. అంటే అంతకుముందు గలీజ్గా మురికిగా ఉంటుందని కాదు,
కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల బద్ధకంగా ఉండేది. పిల్లల చదువులు అవి ఇవి చూసుకుంటూ కొంచెం వీటి మీద కాన్సన్ట్రేషన్ తగ్గి ఉండేది. ఇంకా పిల్లలు పెరిగిపోయి వాళ్ళ జాబులు, వాళ్ళ చదువులు, వాళ్ళ కాలేజీలు అవి అయిపోయినాక ఇంక ఇంటి మీద ధ్యాస మళ్ళీంది నాకు. ఇల్లు అలా పెట్టుకోవాలి, ఇలా పెట్టుకోవాలనే ఆలోచన అంతేనండి. నేనైతే ఎప్పుడు ఇల్లు శుభ్రంగా పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఇదిగోండి ఇటుపక్క బెండకాయ వంకాయ బజ్జీకి పెట్టాను, ఇటుపక్క కొద్దిగా రైస్ పెట్టానండి. ఎందుకు అంటే నేను రాగి ముద్ద తింటే అన్డైజేషన్ అవుతుందండి. మా వారికి రాగి ముద్ద చేసి నేను కొద్దిగా రైస్ పెట్టుకున్నాను. ఈరోజు మా అబ్బాయి క్యారీర్ అయితే లేదండి, వద్దన్నాడు, బయట తినేస్తాను ఈ పూట అన్నాడు. అందుకని క్యారీర్ అంటే కొంచెం హెల్త్ బాగాలేదు కదా, అందుకనేసి క్యారీర్ వద్దన్నట్టున్నాడు. సరే నేను కూడా వదిలేసానండి. బంధువులు వచ్చిన్నారు, అంటే ఆడపడుచు వాళ్ళు వచ్చిన్నారు, వాళ్ళతో మాట్లాడుతూ గడిపేశాను మార్నింగ్ ఆ టైం అంతా కూడా. అదిగోండి మునగాకు ఫ్రైకి ప్రిపేర్ చేస్తున్నానండి. మునగాకు ఉడికేంత మాత్రం కొద్దిగా ఒక టీ గ్లాస్తో ఒక అర గ్లాస్ నీళ్లు, కొద్దిగా సరిపడినంత ఉప్పు, 2 సార్లు మునగాకు కడిగేసానండి. కడిగేసి బాగా పిండి అందులో పెట్టేసుకోవాలండి. మునగాకు ఫ్రై వంకాయ బజ్జీ కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి. ఎప్పుడైనా ఒకసారి ట్రై చేసి చూడండి, ఇలాంటి కాంబినేషన్స్ చాలా బాగుంటాయి. రాగి ముద్దకి ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది. మా వారైతే ఇష్టంగా తిన్నారండి. ఇది వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పటికి మేము భోంచేసేసి ఉన్నాము. దాని తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తున్నాను వ్లాగ్కి. ఓకేనా? సరే అండి. కొంచెం కోల్డ్ చేస్తుంది, జలుబు చేసి బాగా కఫ్ వస్తుందండి. ఆ ట్యాబ్లెట్లు ఎక్కువ వాడటం వల్ల మైల్డ్గా అనిపిస్తుంది తల, అందుకని మాట కూడా కొంచెం తడబడుతుంది, ఏమనుకోకండి ప్లీజ్. కొంచెం హెల్త్ ఇష్యూ సెట్ అయిపోతుందిలేండి ఒక 2 రోజుల్లో. జలుబు అంటే మా అమ్మ అనేవాళ్ళు, జలుబు చేస్తే అన్ని జబ్బులకి, జలుబు అనే దాంట్లోనే అన్ని జబ్బులు వచ్చేస్తాయి. జ్వరము, ఒళ్ళు నొప్పులు, తలభారము, కళ్ళల్లో నీళ్లు కారడము అన్నీ వచ్చేస్తాయి అని చెప్పేవాళ్ళ అమ్మ. దీనికి అమ్మ అయితే కొమ్మ అని వేసేవాళ్ళండి. ఇటుకరాళ్ళు పొయ్యిలో వేసి బాగా కాల్చి నీళ్ళు బాగా మసలబెట్టి, నీళ్ళంటే బాగా ఉడికే మాత్రం నీళ్లు వేసి అందులో వావిళ్ళాకు అని దొరికేదండి విలేజ్ల్లో, ఆకు తెప్పించి అది వేసి ఉడకబెట్టేసి ఆవిరి పట్టేవాళ్ళండి. ఇటుకరాళ్ళు అప్పుడప్పుడు ఒక 2-3 రాళ్ళు వేసేవాళ్ళు, అది కట్టర్తో బట్టి నీళ్ళల్లో వదిలేవాళ్ళు మెల్లిగా. ఆవిరికి ఇటుకరాళ్ళు, ఆ వావిళ్ళాకు అది ఎందుకు అలాగ చేసేవాళ్ళు, నాకైతే ఐడియా లేదు. అవన్నీ గుర్తొస్తుంటాయండి ఇప్పుడు ఇలాంటి సమయంలో, హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు అవన్నీ బాగా గుర్తొస్తుంటాయి నాకు. రాళ్ళు వదిలేవాళ్ళు, అది సర్రమని సౌండ్ వచ్చి ఆవిరి కొట్టేది మొహానికి, బాగా పీల్చమనేవాళ్ళు. పసుపు వేసి ఉడకబెట్టేవాళ్ళండి వావిళ్ళాకులో. ఆ నీళ్ళు పీలిస్తే చాలా మంచిది ఆరోగ్యానికి కూడా అనేసి బాలింతలకు కూడా వేసేవాళ్ళు. అంటే ఒక నిద్రపోయేస్తారు కదా మరిచినట్టుగా, వాళ్ళు ఏమార్చి నిద్ర వస్తుంటుంది, నిద్రపోయేస్తారు, జన్ను ఎక్కుతుంది అనే వాళ్ళకి తలనొప్పి వచ్చేస్తుంది, తల భారం ఎక్కిపోతుంది, జన్ను అనేవాళ్ళు. అంటే తల బరువు ఎక్కిపోయి నిద్రపోయి నీళ్ళు తాగేసి నిద్రపోతారు కదా, నెర్వస్ ఎఫెక్ట్ అనుకుంటే. సైంటిఫిక్గా అయితే నెర్వస్ ఎఫెక్ట్, వీళ్ళైతే జన్ను ఎక్కింది అనేవాళ్ళు. ఇంకా అలాగా దానికి ఈ మెడిసిన్ అంటే ఆవిరి పట్టేవాళ్ళండి, భలే పనిచేసేదండి. నిద్రపోయే వాళ్ళల్లో నెంబర్ 1 అండి నేను. ఆ టైంలో 10-15 రోజులు ఫుల్ రెస్ట్లో ఉండేదాన్ని డెలివరీ టైంలో. ఇంక చూడండి ఏమార్చి నిద్రపోయేసేదాన్ని. ఆ తల బరువు నాకు ఇప్పుడు అనిపిస్తోంది, చాలా తలనొప్పి వస్తుందండి అప్పుడప్పుడు నాకు. ఇదిగోండి సెల్లో ఏటు పెడితే కనిపిస్తుంది అర్థం కాకుండా గిన్నెలు జరుపుకుంటున్నాను నేను. అదే ట్రైపాడ్లో పెట్టానండి, అది ఎలా పెడితే కనిపిస్తుందా లేదా అని గిన్నెలు అటు ఇటు మారుస్తున్నా. రాగి ముద్దకి ప్రిపేర్ చేస్తున్నానండి మా వారికి. అదిగోండి ఆ గ్లాస్తో 3/4 గ్లాస్ వేసానండి, 3/4 గ్లాస్ వేసాను, 2 గ్లాసులు నీళ్ళు పోస్తున్నాను, సరిపోతుందండి. ఇంచుమించుగా గట్టిగా వచ్చేస్తుంది. 2 అంటే కొంచెం ఒక 1/4 గ్లాసు కూడా ఇలా అంత వేసాను. బాగా కలిపేసి స్టవ్ మీద పెట్టేస్తున్నానండి. ఇంకంతే. రకరకాలుగా చెప్పారు మా వాళ్ళు, కానీ నాకైతే నేను ఆ ప్రొసీజర్ నేను చేయలేకపోతున్నాను. ఇదైతే ఈజీగా అయిపోతుంది. బాగా ఉడకబెట్టేసి ఇలా నీళ్ళు కలిపి ఉడకబెట్టేసి గట్టిగా చేసి పెట్టేస్తున్నాను రాగి ముద్దలాగా. బాగానే వస్తుందండి.
ఇష్టంగానే తింటున్నారు మా వాళ్ళు, తప్పదు కదా. ఎందుకంటే షుగర్ కంప్లైంట్ ఉన్నప్పుడు భగవంతుడు మనకిచ్చిన భగవంతుడు ఇవ్వలేదు తప్పు, క్షమించండి. భగవంతుడు ఎప్పుడు మనకు శిక్షలు ఇవ్వడండి, మన కర్మలే మనల్ని శిక్షిస్తాయి. అవునంటారా కాదంటారా? భగవంతుడి మీద భారాలు పెట్టి పెట్టి మనము ఆయన మీద తోసేసి మనం ఇంకా పాపాన్ని మూటగట్టుకుంటున్నాము. అలాగే భగవంతుడు ఎప్పుడు కూడా ఎవరిని శిక్షించడండి. అందుకే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అన్నారు. భగవంతుడు మన కర్మల్ని మనల్నే శిక్షిస్తాయి, అంతేగాని భగవంతుడు ఎప్పుడు ఎవరికి ఏ హాని చేయరండి. అందుకే అహింసకుడు అని కూడా చెప్తారు భగవంతుడిని. కాకపోతే మనం చేసిన జబ్బులు కర్మల ఫలంగానే జబ్బులు వస్తాయి, వాటిని భరించాల్సిన బాధ్యత కూడా మనదే కదా. సంతోషాన్ని తీసుకున్నప్పుడు దుఃఖం కూడా మనం అనుభవించాలి, తప్పదు. ఎందుకంటే చెడు పనులు చేసిన ఫలితము ఉంటుంది, మంచి పనులు చేసిన ఫలితము కూడా ఉంటుంది కదా. మంచి పనులు సంతోషం అనుభవించినప్పుడు చెడు పనుల ఫలం కూడా అంతే భగవంతుడి స్మృతిలో పోగొట్టుకునే ప్రయత్నాన్ని మనం చెయ్యాలి. లేదు అంటే ఇంకా ఇంకా మనం కుంగిపోతూనే ఉంటాము. ధైర్యంగా భగవంతుడి స్మృతిలో ఉంటూ ఆ సమస్యలన్నింటినీ దూరం చేసుకునే ప్రయత్నం మనం చెయ్యాలి. అందుకే ఆహార నియమాలు కూడా మంచిగా పెట్టుకున్నాము అంటే చాలా విషయాల్లో మంచిగా ఆలోచించగలుగుతామండి. నాకు తెలిసి అదిగోండి, రాగి ముద్ద నేను ఎట్ట తింటారో, నేనైతే రైస్ తినకుండా ఉండలేనండి. మా వారికి రాగి ముద్ద పెడుతుంటే నాకే బాధేస్తుంది, పాపం ఎట్ట తింటున్నారో ఏమో ఈ రాగి ముద్ద అని. కాకపోతే షుగరు 500 దాటేస్తుందండి. ఒక్కొక్కసారి హెల్త్ ఇష్యూస్ బాగా వచ్చేస్తాయి. షుగర్ ఎక్కువైంది అంటే అప్పుడే అర్థమైపోతుంది ఆయనకి. అదిగోండి, అలా కలబెడుతూ ఉంటే ముద్ద గడ్డ అంటే అడుగు అంటకుండా మాడిపోకుండా నీట్గా వస్తుంది. అలాగా పక్కన మునగాకు పెట్టాను. ఇంక ఇటు మారుస్తాం సంగటి అంటే రాగి ముద్దకి ఇలాగ పెట్టి సిమ్లోనే పెట్టి ఉడికించేస్తే ఉడికిపోతుందండి, త్వరగా అయిపోతుంది. ఇదిగోండి మునగాకు ఇంచుమించు ఉడికిపోయింది. దీంట్లో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసానండి, అది స్కిప్ అయిపోయింది, తీలా వీడియో పోతుంది వీడియో అనుకున్నా కానీ ఆఫ్ చేసున్నాను. 2 స్పూన్ల ఆయిల్ వేసానండి. ఉడికిన తర్వాత ముక్కలు బాగా ఉడికిన తర్వాత ఆయిల్ వేసాను. ఎందుకంటే ఆకు ఆయిల్ తగిలితే ముద్దగా అయిపోకుండా విడివిడిగా వస్తుందండి. ఇవంతా అమ్మ టెక్నిక్స్, మా అమ్మ నాకు నేర్పిన టెక్నిక్స్. ఆయిల్ వేసామంటే పొడి పొడిగా వచ్చేస్తుంది, ఆకు ముద్ద కట్టదు అనేవాళ్ళు. అందుకని 2 స్పూన్ల ఆయిల్ వేసాను. ఈరోజంతా అమ్మ వంటలండి, అమ్మ నేర్పించిన వంటలు. వంకాయ బజ్జీ, మునగాకు ఫ్రై, ఆయనకేమో మా వారికేమో రాగి ముద్ద, నాకేమో కొద్దిగా రైస్ పెట్టుకున్నాను. కొద్దిగా పెట్టినా అందులో మిగిలిపోయిందండి. ఇంక నైట్కి మా అబ్బాయో నేను తినేస్తాంలేండి. ఏది వృధా కానివ్వనండి ఇంచుమించుగా. మీరైతే ఎలా ఉన్నారు, ఏం చేసుకున్నారు వంటలు? నేనైతే ఫుల్ స్టాప్ లేకుండా మాట్లాడేస్తున్నాను. నా వ్లాగ్స్ ఎలా ఉన్నాయి? నా వ్లాగ్స్ కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ ప్లీజ్. లైక్ చేయండి. లైక్ చేసే వాళ్ళు చాలా తగ్గిపోతున్నారండి. లైక్ చేస్తే ఇంకొకరిని సంతోషపెట్టడంలో కూడా మనకు ఆనందం ఉంటుందని ప్రతిరోజు చెప్తూ ఉంటాను కదండి నేను. ఏముంది, ఒక చిన్న లైకే కదా. నచ్చినట్లయితే ఒక లైక్ కొడితే ఎదుటి వాళ్ళ సంతోషానికి మనం కారకులు అవుతాం కదా. దుఃఖాన్ని అయితే ఎంతమందికి ఇచ్చామో అది రిటర్న్ మనకు అదే 10 రెట్లు వచ్చి చేరుతుంది. మరి మంచి చేసినప్పుడు అది కూడా 10 రెట్లు ఎక్కువ చేరుతుంది కదా. దుఃఖం పక్క బరువు ఉందా, సుఖం పక్క బరువు ఉందా అని చూసుకుంటే ప్రతి ఒక్కరము తక్కెడలో మన బుద్ధి రూపి తక్కెడ అంటే త్రాసులో చూసుకుంటే దుఃఖం మనం ఎక్కువ శాతము అందరికీ దుఃఖం ఇచ్చిందే కనిపిస్తోందండి. అందుకే జబ్బుల రూపంలో, సమస్యల రూపంలో, బాధల రూపంలో మనం అనుభవిస్తున్నాము. కాకపోతే ఇప్పుడు చిన్ని పనులు, చిన్ని సంతోషాలను మనం అందరికీ ఇవ్వగలిగితే మనకు కూడా మంచిగా జరుగుతుంది కదండి. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను అంటే నాకు లైక్ ఇవ్వడం ఇవ్వకపోవడం కాదండి, చిన్ని ఉదాహరణలు. మీకు నచ్చితే లైక్ ఇవ్వండి, నచ్చకపోతే ఓకే. దాన్ని ఒకరిని బలవంతంగా అడిగి తీసుకోవడం కూడా మంచిది కాదు కదండి. కాకపోతే రిక్వెస్ట్ అనేది తప్పనిసరిగా పెట్టాలి కదా, అందుకని చెప్తున్నాను. చిన్ని సంతోషాన్ని ఇవ్వగలిగితే వాళ్ళ మనసు నుంచి ఆశీర్వాదాలు అనేవి మనకు తప్పకుండా వచ్చి చేరుతాయండి. అప్పుడే రిజల్ట్, ప్రతిఫలం అనేది మనకు ఎదురుగానే మనకే అనుభవం అవుతుంది. మన మనసు తేలికతనాన్ని అనుభవం చేస్తుంది,
సంతోషం తెలియకుండానే సంతోషం మనలోకి వచ్చేస్తుందండి. కావాలంటే పరీక్షించుకోండి మిమ్మల్ని మీరు. మనం ఒక్కొక్క రోజు తేలిగ్గా ఉంటాం, ఒక్కొక్క రోజు బరువుగా అనిపిస్తుంది మనసు. ఎందుకు అంటే మనం చేసిన పనులే మనకు బరువు తేలికతనాన్ని అనుభవం చేస్తాయండి. ఆటోమేటిక్గా మనం సుఖాన్ని అనుభవం చేస్తున్నాము అంటే ఆ ముందు రోజు కానీ ఆ రోజు కానీ మంచి పనులు చేసుంటాం మనం, కాబట్టే మనం సుఖాన్ని అనుభవం చేస్తున్నాం. ఇదిగోండి వంకాయ పుల్లగూర అండి, పుల్లగూర అనొచ్చు, బజ్జీ అనొచ్చు. ఉడికిపోయింది. ఒక 2-3 వెయిట్లు రానిచ్చానండి. పప్పు వేయలేదు, ఉట్టి వంకాయలే కదా, పప్పు వేయకుండా చేశాను. పప్పు వేసి కూడా చేస్తారండి, అదొక టేస్టు. ఇది అమ్మకూర అన్నాను కదా, అమ్మకూరగానే ఉంటుంది. మరి ఇందులో పోపు పెట్టేస్తే ఇంకా వంకాయ బజ్జీ తయారైపోతుందండి. అదిగోండి వంకాయ బజ్జీకి ఇలాగంతా మెదుపుకునేసి ఉప్పు ముందే వేసేసాను కదా కాయల్లో, తర్వాత మెదుపుకునేసి పోపు పెట్టేసుకోవడమేనండి. పోపులో ఆవాలు, కొద్దిగా జీలకర్ర, ఒక 4 గింజలు, ఒక అర స్పూన్ దాకా మెంతులు వేసానండి. అందులో ఇంగు కొద్దిగా, కొత్తిమీర, కరివేపాకు వేసి పోపులో పోపు పెట్టేసి ఒక 2 నిమిషాలు అలా ఉడకనిచ్చి దింపేసామనుకోండి, ఇంకంతే బజ్జీ తయారు. వేడి వేడి రైస్లోకి కానీ రాగి ముద్దలోకి కానీ సూపర్ కాంబినేషన్ అండి. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. నచ్చినట్లయితే తప్పకుండా నాకు ఒక లైక్ ఇస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడైనా మళ్ళీ చూసిన వాళ్ళు ఎప్పుడైనా సరే, ఓకేనా? థ్యాంక్ యూ అండి. నా వీడియోస్ మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయండి ప్లీజ్. ఎందుకంటే ఈ వయసులో కూడా చేయగలిగే ధైర్యం, మనోబలం మీ నుంచే కదండి నాకు వస్తుంది. మీరు సపోర్ట్ ఇస్తేనే కదా నేను ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాను. నాకు నచ్చినవి, నా మనసుకు నచ్చినవి మీతో మాట్లాడుతున్నాను. నాకు తెలియనివి అయితే నేను చెప్పినా కూడా ప్రయోజనం లేదు కదా. ఎందుకంటే ఫాస్ట్ యుగంలో మనం ఉన్నాము. ఎవరు ఎలాంటి వాళ్ళో అర్థం చేసుకునే కెపాసిటీ ఇప్పుడు చిన్న పిల్లలకి కూడా వచ్చేసింది కదండి. అందరికీ అన్నీ తెలుస్తున్నాయి. నేనైతే నాకు తెలిసినవి ఏదో మీకు చెప్తూ ఉన్నాను. ఒకవేళ నేను ఏదైనా తప్పులు మాట్లాడితే ఐఎమ్ సారీ అండి, ఏమనుకోకండి. నాకు తెలిసినవి మీకు చెప్పడంలో ఉండే ఆనందము ఇంకెక్కడ లభించదండి. నాకు లైవ్లో కూడా చెప్తూ ఉంటాను, లైవ్ చేస్తూ ఉంటానండి. ఈరోజు హెల్త్ ఇష్యూ వల్ల మార్నింగ్ లైవ్లోకి వెళ్ళలేదు నేను. ఇంకా ఈవినింగ్ 5 o'clockకి వెళ్ళాల్సిందేనండి. ఇంకొక 4 రోజులు అలా చేద్దాము అనుకుంటున్నాను. ఇదిగోండి కొత్తిమీర, కరివేపాకు వేసాను, ఇంగు కొద్దిగా వేసానండి. ఇదిగోండి పోపు పెట్టేస్తున్నాను. బాగా మంట ఎక్కువైంది కదా, పొగొస్తుంది. ఎగ్జాస్టెడ్ ఫ్యాన్ వేసానండి. అలాగే ఏదో నాకు తెలిసినట్టు నేను చేస్తున్నాను, ఆ వీడియోస్ మీకు పెడుతున్నానండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అండ్ షేర్ ప్లీజ్. మీరు ఎంకరేజ్ చేస్తే నేను ఇంకొంచెం ఆలోచించగలుగుతాను, నాకు తెలిసినవి చేయగలుగుతాను. ఇదిగోండి మునగాకు ఫ్రై ఇలాగొచ్చిందండి. ఈ మునగాకు ఫ్రై, రాగి ముద్ద, బజ్జీ, వంకాయ బజ్జీ మా వారు తిన్నారు. నేనైతే రైసు, బజ్జీ, వంకాయ బజ్జీ, మరి మునగాకు ఫ్రై నేను తిన్నాను. ఇదేనండి ఈరోజు మా లంచ్. లంచ్ నచ్చితే ఒక లైక్ ప్లీజ్.